సనాతన యోధుడు తిరుపతిలో ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను సనాతన యోధుణ్ణి, హిందువుల పక్కన నిలబడుతున్నా, హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు. అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది. దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా? మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా? లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా? హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా? లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా? మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది. నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా, వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి. అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు ఈయన పబ్లిసిటీ పిచ్చి వల్ల ఇలాగే గేట్లు తెరిచి జనాలు తోసుకొని ఒకరి మీద ఒకరు పడి 29 మంది చనిపోయారు. మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈయన నిర్లక్ష్యం వల్ల, ఈయన వైఫల్యం వల్ల దాదాపుగా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోయారు. మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పంలో ఉండగానే 6, 7, 8 ఉండి పోలీసులందరినీ తిప్పుకొని ప్రజల్ని గాలికి వదిలేశారు. మానిటరింగ్ లేదు. ఎన్ని లక్షల మంది వస్తున్నారు, వీళ్ళకి ఏం సదుపాయాలు చేశారు, వీళ్ళకి ఎలా టోకన్స్ ఇస్తున్నారు, ఎక్కడ క్యూ లైన్స్ ఇచ్చారు అనేది ముఖ్యమంత్రి పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు, ఎస్పీ, కలెక్టరు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఎవరు పట్టించుకోరు. బాగా జరిగితేమో మా గొప్పతనం 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు. లేదు అంటే గత ప్రభుత్వ వైఫల్యం లేదా అఫీషియల్స్ వైఫల్యం అని ఎప్పుడు ఎవరో ఒకరి మీద దుమ్మెత్తి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల, అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు. ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది. సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం. వాళ్ళకి కూడా ఎక్స్గ్రేషియా ఒక్కొక్కరికి మరి డబ్బులు 1 కోటి నుంచి 2